గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు వెంకటేష్ కందులు గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అరబిందో ఫార్మా కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. బట్ ఈరోజు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు. నమస్తే, వెల్కమ్ సార్. 2600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన తెలుగువారి ఆర్థిక సంపద గురించి తెలుసుకునే చరిత్రే ఈ స్పెషల్ వీడియో. అంతేనా సార్? ఎందుకంటే 270 దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలు అప్పట్లో ఏవి చలామణిగా ఉండేవి, ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క నాణ్యాన్ని కలెక్షన్ చేయడంతో పాటు అసలు వస్తు మార్పిడి విధానం మనం చిన్నప్పుడు అందరం తెలుసుకున్నాం. అంటే రూపాయి అనేది మనుగడలోనికి రాకముందు ఏ విధంగా అయితే వస్తువుల్ని మార్పిడి చేసుకుంటూ అవసరాలు తీర్చుకునే దగ్గర నుంచి నాణ్యం చలామణిలోనికి వచ్చిన తర్వాత ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీగా ఎలా రూపాంతరం చెందింది అనే మొత్తం హిస్టరీ కూడా ఈ ఒక్క వీడియోలో కొంచెం డీటెయిల్గా చెప్తారు అని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఏంటి అసలు ఈ కలెక్షన్? మీరు చేస్తున్న ప్రొఫెషన్కి మీ హాబీకి అసలు ఎక్కడ సంబంధం కూడా లేదు. ఎక్కడి నుంచి ఇంత కలెక్షన్ సార్? మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు వెంకటేష్ కందుల. తెలుగువారి సాధారణంగా రాజుల చరిత్రని అందరూ స్టడీ చేస్తుంటారు. నేను తెలుగువారి ఆర్థిక మరియు సాంకేతిక చరిత్ర. నేను ఇంజనీర్ని కాబట్టి సాంకేతికంగా ఈ చరిత్రని మనం మొదట్లో రాతి యుగంలో ఉన్నాం. అంటే రాతితో పనిముట్లు చేసుకుని వాడుకుని బతికేవాళ్ళం. తర్వాత అగ్ని ఇట్లాంటివి కొన్ని ఇన్వెన్షన్స్ జరిగినాయి. అసలు మెటలార్జీ లేదా సైంటిఫిక్గా ఎట్లా టెక్నాలజీ వైజ్గా ఎట్లా ఎవల్యూట్ అయ్యా తెలుసుకోవడానికి ముఖ్యమైన సోర్సు కాయిన్స్ అండి. కాయిన్స్ని గమనిస్తే మనం టెక్నాలజీ ఎవల్యూషన్ అవగాహన వస్తుంది. అంతేకాదు మన చరిత్ర మనకు చాలా వరకు తెలియదండి. ఉదాహరణకి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు అంటారు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు అంటారు. కానీ కాయిన్ కనిపెట్టింది ఎవరో చెప్పరు, మన పుస్తకాల్లో లేవు. కానీ దాంట్లో మన వాళ్ళ పాత్ర ఉంది. అంటే 2700 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యకాలంలో అంత ముందు వరకు వస్తు మార్పిడి విధానం ఉండేది. అంటే దాన్ని మనకు పండిన పంటనిచ్చి మీ దగ్గర ఉన్న ఐటమ్ని నేను తీసుకోవడం అనేటువంటిది వస్తు మార్పిడి విధానం. అంటే మీ దగ్గర ఎక్సెస్ ఉన్న వస్తువుని నాకు ఇస్తారు, నా దగ్గర ఎక్సెస్ ఉన్న వస్తువుని మీకు ఇస్తారు. అది వస్తు మార్పిడి విధానం. వస్తు మార్పిడి విధానం నుంచి ఒక కామన్ కాయిన్స్ ఇష్యూ చేయడం అన్నది కొనుగోలు సిస్టమ్ అనేటువంటిది ఒక గొప్ప మార్పు అని చెప్పొచ్చు. దాంట్లో మొదట చేసిన వాళ్ళు వరల్డ్ వైడ్గా మూడు ప్రాంతాలండి. గ్రీసు, టర్కీ, ఇండియా. ఈ మూడు ఇంచుమించుగా ఒకటే సమయంలో, అంటే క్రీస్తు పూర్వం 7, 8, 6 శతాబ్దాల్లో కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. రూపాయి చలామణిలోనికి వచ్చింది. కాయిన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కాయిన్స్ ఈ 3 ప్రాంతాల్లో రిలీజ్ అయినాయి కదా. ఇండియాలో ఏ ప్రాంతంలో రిలీజ్ అయినాయి అంటే 16 జనపదాలు, షోడశ జనపదాలని మనం చరిత్రలో చదివాం. అంటే 16 మహాజనపదాలు ఉండేవి. ఆ జనపదాలు వాళ్ళు కాయిన్స్ ఇష్యూ చేశారు అనమాట. అందులో ఒక జనపద రాజు కొడుకే గౌతమ్ బుద్ధుడు. షోడశ జనపదాల్లో సాక్య జనపదం అని ఒకటి ఉండేది. అంటే 2600 సంవత్సరాల క్రితం సాక్య జనపద రాజు యొక్క కుమారుడే గౌతమ్ బుద్ధుడు. సో ఆ గౌతమ్ బుద్ధుడు వచ్చేటప్పటికే కాయిన్స్ సర్క్యులేషన్లో ఉన్నట్టు అనేక బౌద్ధ గ్రంథాల్లో కనిపిస్తాయి మనకి. బుద్ధుడు ఒక వనాన్ని కోరినట్టు, ఆ బుద్ధుడికి వనాన్ని ఇమ్మని అడిగితే అక్కడ ఉన్న ఒక ఆయన ఆ వనాన్ని ఇద్దామనుకుంటే ఆ భూమి గల ఆయన ఈ భూమి అంతా డబ్బులతో పరిచేస్తే, కాయిన్స్తో పరిచేస్తే, కష్టపణాలతో పరిచేస్తే ఎంత పరిస్తే అంత భూమిని ఇస్తాను అంటాడు. సో అప్పుడు ఆ అప్పటికే కాయిన్స్ ఉన్నాయి. బౌద్ధ చరిత్ర చెప్తుంది కాయిన్స్ ఉన్నాయి. అంటే తొలితరం, ప్రపంచంలో తొలితరం నాణ్యాలు వాడిన వాళ్ళలో మన ఇండియన్స్ ఉన్నాం. దట్టు ఆంధ్రాస్ కూడా ఉన్నాం, తెలుగు వాళ్ళం కూడా ఉన్నాం. తెలుగు వాళ్ళలో ఈ 16 జనపదాలు అన్నాను కదా, ఇవి ఇండియా అంతా ఉన్నాయి. ఇందులో తెలుగు జనపదాలు ఏవి అంటే ఆంధ్ర, అస్మక, కళింగ. ఆంధ్ర అంటే
ఇప్పుడున్న కోస్తాంధ్ర అనుకునేరు, కాదండి. ఆనాటి ఆంధ్ర వేరు, ఇప్పుడున్న ఆంధ్ర వేరు. అదే ఆనాటి డెఫినేషన్స్ వేరు, ఈనాటి డెఫినేషన్స్ వేరు. ఆనాటి ఆంధ్ర అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం. ఇప్పటికీ ఇంకా చెప్తారు, కృష్ణా గోదావరి మధ్య భాగమే ఆంధ్రదేశం. కృష్ణా నదికి గోదావరికి మధ్యలో ఉన్న ప్రాంతం ఆంధ్రదేశం. కృష్ణా రివర్ వ్యాలీ సివిలైజేషన్ని ఆంధ్ర జనపదం అనేవారు. గోదావరి రివర్ వ్యాలీ సివిలైజేషన్ని అస్మక జనపదం అనేవారు. అసక జనపదం లేదా అస్మక జనపదం అనేవారు. పైన మహానది అని ఒకటి ఉంది, మనందరికీ తెలిసిందే. మహానది రివర్ వ్యాలీ సివిలైజేషన్ కళింగ జనపదం అనేవారు. మద్రాసు విభజన జరిగేంత వరకు కూడా ఈవెన్ కళింగ అంటే కళింగము అంటే గోదావరి మహానది మధ్య భాగమే కళింగ దేశం. సో అశోకుడు చాలా యుద్ధంలో చాలా నష్టపోయింది, రియలైజేషన్ జరిగింది. అదేమీ ఒరిస్సా కాదండి, గోదావరికి మహానదికి మధ్య ప్రాంతం. అంటే కోస్తాంధ్రలో ఉన్న 4 జిల్లాలు అంటే గోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలు, మరి ఒరిస్సాలో 3-4 జిల్లాలు కలిపితే కళింగ జనపదం అంటారు. ఆ జనపదాల నాణ్యాలు కూడా నేను సేకరించాను. అంటే ప్రపంచంలో తొలితరం నాణ్యాలు కూడా మీరు నా కలెక్షన్లో చూడండి. ఒక్కసారి కలెక్షన్ చూద్దాం. కాయిన్ హిస్టరీ బ్రీఫ్ చూసాం కదా, రియల్లీ గ్రేట్ అనిపించింది. ఇదిగోండి ఎక్కడ ఉంటాయి. సో ఇక్కడ క్యాట్లాగ్ కూడా మనకి పక్కన పెట్టుకున్నారు సార్, ఎందుకంటే ఈ కాయిన్ ఆ కాలం నాటిదే అని. వాట్ ఈస్ ద ప్రూఫ్ అంటే ఇక్కడ క్యాట్లాగ్ ఉందన్నమాట. ఏషియంట్ ఇండియన్ కాయిన్స్ సంబంధించి క్యాట్లాగ్ ఉంది. ఏ శతాబ్దంలో ఎప్పుడు ఏ కాయిన్ చలామణిలో ఉంది, అది ఏ రాజులు అంటే బిఫోర్ అంటే రాజుల పరిపాలన రాకముందు నుంచి కూడా చలామణిలో ఉన్నటువంటి కాయిన్స్కి సంబంధించినటువంటి హిస్టరీ మనం ఈ క్యాటలాగ్లో వెరీ క్లియర్గా చూసుకోవచ్చు. అంటే ఈ క్యాటలాగ్లో ఎట్లా తయారు చేస్తారంటే అండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని మన దేశంలో ఉంది. ఆర్కియాలజీ వాళ్ళు త్రవ్వకాలు జరుపుతారు. ఆ త్రవ్వకాల్లో దొరికిన వాటిని ట్రెంచ్ రిపోర్టు అని ఒకటి ఉంటుంది, లేయర్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రెంచ్ లేయర్ రిపోర్ట్లను బేస్ చేసుకుని వాటి ఏజ్ అది గుర్తించి ఆ రాజ్యం చెప్తారు. 400 BC. ఇవన్నీ కూడా జనపదాల నాణ్యాలు అన్నాను కదండి, ఇవే అన్నమాట జనపదాల నాణ్యాలు. ఆనాటి నాణ్యాలు మనం ఈనాడు ఊహించుకున్నట్లుగా రౌండ్ కానీ కరెక్ట్ గానీ ఉండవండి. ఇది చూడండి, సాక్య జనపదం ఉందనుకోండి. సాక్య జనపదం అంటే ఇది గౌతమ బుద్ధుడు పూర్వీకుల రాజ్యం అనమాట. ఇదేంటి సార్ మెటల్ కూడా? సిల్వర్ మెటల్ అండి. సిల్వర్ మెటల్ పైన అంటే వాళ్ళకి కావాల్సిన ఒక పీస్ తీసుకుని ఆ పీస్ పైన వాళ్ళ రాజ్యం యొక్క సింబల్ పంచి చేసేవారు అనమాట. అట్లాగా అది ఆ ప్రాంతాల్లో సర్క్యులేట్ అయ్యేది అనమాట. ఇది గాంధార జనపదం అండి. అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బోర్డర్లో ఉందన్నమాట. ఆనాటి సంపూర్ణ భారతదేశం కదా మనది. అప్పుడు మెటల్ మాత్రం కాయిన్స్ కి సిల్వర్ సార్. సిల్వర్ అండి, చాలా వరకు సిల్వర్ అండి. ఓన్లీ అంగ జనపద నాణ్యాలు మాత్రమే. ఇదిగోండి, ఇది గాంధార జనపద, ఇది అవంతి జనపద, ఇది కాశీ కోశల జనపద, ఇది అంగ జనపద, పాంచాల జనపద, సురసేన, కోశల జనపద. ఇలాగా భారతదేశంలో అనేక జనపదాలు ఉండేవి. ఆ జనపదాల్లో మన తెలుగు జనపదాల్లో ఇది ఆంధ్ర జనపద. ఈ ఆంధ్ర జనపదం అంటే కృష్ణా రివర్ వ్యాలీ సివిలైజేషన్ని ఆంధ్ర జనపదం అంటారు. ఇక్కడ చూడండి, ఈ నాణ్యం పైన ఉన్న బొమ్మల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది నాణ్యము, ఇది పూర్తి నాణ్యము, ఇది సగం నాణ్యం అనమాట. అంటే ఇది రూపాయి అనుకుంటే ఇది ₹10 అనమాట. ఇది కర్షపణ. అంతేగాని వీటికి మళ్ళీ ఇప్పుడు మనకి రూపాయి కాయిన్, ₹10 కాయిన్ ఉన్నట్టు కాకుండా ముక్క ఆఫ్ పీసెస్ ఉండేవన్నది ఒక బిలీఫ్ అండి. ఇది కర్షపణ అండి. పణాయే పణమైందండి, పణమైంది. కాలానుగుణంగా రకరకాల మార్పులు వచ్చినాయి. ఇది పణం అన్నమాట. దీనిపైన ఆనాటి వ్యవసాయాన్ని గుర్తుగా 2 ఎద్దులు నాగలు వేసాడు చూడండి. అదే సింబల్ ఈ కాయిన్ పైన కూడా ఉందన్నమాట. సో జూమ్గా ఇక్కడ అంటే స్టూడెంట్స్కి అర్థం కావడం కోసం పిక్చర్ ఎన్లార్జ్ చేసి పెట్టాను అనమాట. ఇది ఆంధ్ర జనపదం, ఇది అస్మక జనపదం.
అస్మక జనపదం అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, గోదావరి రివర్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే. ఇవన్నీ కూడా సుమారుగా 7th to 4th century BC, బిఫోర్ క్రైస్ట్. ఎస్. అంటే 2700 సంవత్సరాల క్రితం నాడు అనమాట. ఆ కాయిన్స్ ఎట్లా ఉండేవో చూడండి. అంటే ఇవి తొలితరం నాణ్యాలు చూడండి, అనమాట. అంటే మన గోదావరి ప్రాంతంలో చలామణి అయిన నాణ్యాలు అనమాట ఇవి. షేప్లెస్ ఉన్నాయి మోస్ట్లీ. అంటే అంటే ఆనాడు ఏం చేసేవారంటే ఒక పీస్ ఆఫ్ సిల్వర్ తీసుకుని దానిపైన సింబల్స్ కొట్టేసేవారు. సింబల్స్ కొట్టేసి ఆ వెయిట్ వచ్చేంత వరకు కట్ చేసేసేవారు అనమాట. అదే కాయిన్. ఇంకా దానికి ఒక రూపం, ఒక పర్టికులర్ షేప్ అన్నది ఏమీ లేదు. సార్, బంగారం నాణ్యాలు ఎప్పుడు చలామణిలోనికి వచ్చాయి చెప్పారు, చూపిస్తారా? ఇక్కడ చూస్తే మనకి తూర్పు చాళుక్యులు తొలిసారి బంగారు నాణ్యాలని సౌత్ ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారండి. అంతవరకు రోమన్ కాయిన్స్ ఎక్కడైనా సర్క్యులేషన్లో ఉన్నాయి, కానీ దక్షిణ భారతదేశానికి బంగారు నాణ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది తూర్పు చాళుక్యులు అనమాట. మనం వింటాం కదా, సీతమ్మకు చేస్తే చింతాకు పథకము, దానికి బట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటాడు భక్త రామదాస్. ఆ వరహ అంటే ఏంటంటే, భక్త రామదాస్ కాలం నాటికి గోల్కొండ నవాబులు వచ్చేసారు. పందిని వాళ్ళు చూడరు, ముట్టరు, కాయిన్ పైన వరహాన్ని. కానీ అప్పటికి కూడా వరహానే పిలిచేవారు. కారణం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో తొలిసారి బంగారు నాణ్యాలు విడుదల చేసింది తూర్పు చాళుక్యులు. వాళ్ళ రాయల్ ఎంబ్లమ్ వచ్చేసి వరాహం. సో అందుకోసం ఆ నాణ్యం పైన ఆ వరహాన్ని వేసుకునేవారు. సో ఆ తర్వాత కాలంలో ఏదైనా బంగారు నాణ్యాన్ని వరహం అనే పిలిచేవారు. అంటే ఇప్పుడు టీ పౌడర్, మనం డిటర్జెంట్ పౌడర్ ఏమంటామండి, సర్ఫ్ పౌడర్ అంటాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సర్ఫోర్డ్ ఇంట్రడ్యూస్ చేశాడు మనకి ఇండియాకి. అందుకోసం ఆ కంపెనీ సర్ఫ్ పౌడర్ అంటున్నాం. అది యాక్చువల్ డిటర్జెంట్ పౌడర్. అది సేమ్ అలాగే ఈ బంగారు నాణ్యాన్ని దక్షిణ భారతదేశంలో తొలిసారి తూర్పు చాళుక్యులు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ సింబల్ వరాహం ఉండేది దానిపైన. అందుకోసం వరహాలు అంటారు అనమాట. ఇదే ఆ వరహ. ఎంత క్లియర్గా ఉంది. దానిపైన లిపిని కూడా చూడండి, మీరు క్లియర్గా చదివేయగలుగుతారు. రాజరాజ నరేంద్ర అని చదివేయగలుగుతారు. అంటే రాజరాజ నరేంద్రుడు అని రాజమహేంద్రవరం ఆయన పేరు మీద వచ్చిందనమాట. ఆ కాయిన్ అనమాట. రాజరాజ నరేంద్రుడి పేరు మీద ఉంటుంది అది. విషమ సిద్ధి అన్నాను కదా, ఈ కాయిన్ పైన ఉంటుంది. విషమమైన దుర్గాలను ఛేదించగలిగిన వాడు అనమాట. ఈయన ఫౌండర్. ఈయన చివరి రాజుల్లో. సార్, చిన్న డౌట్, ఇప్పుడు మన దగ్గర చలామణిలో ఉన్న బంగారంకి దీనికి క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మెటలర్జీ అన్నది ఎవల్యూషన్ లో చూస్తే మనం ఫస్ట్ కనిపెట్టిన ఐరన్ లో ప్యూరిటీ ఏమో 99% ఉండదు. సేమ్ అలాగే బంగారు నాణ్యాలు కూడా అంతే. బంగారు నాణ్యాలు ఇప్పుడున్న బంగారంలో 99.999 అంటాడు. అంటే ఆ పాయింట్ లో ఏదో వేరే మెటల్ ఉంది. 99.999 వరకు మనం ప్యూరిఫై చేయగలుగుతున్నాం. ఆనాటి ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అరౌండ్ 70 to 64 నుంచి మొదలయ్యి 80% మధ్యలోనే ఉంటుంది ప్యూరిటీ. రిమైనింగ్ రా మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు 916 గోల్డ్ అంటున్నారు. 916 గోల్డ్ అంటున్నారు. రిమైనింగ్ ఏంటి, కాపర్ కలుపుతున్నారు వీళ్ళకి కావాలని. కలిపి వేరే మెటల్ కలుపుతున్నారు. ఇక్కడ ప్యూరిఫికేషన్ లేకపోవడంతో రా మెటీరియల్ ఉంటుంది. దానికి దీనికి తేడా. సో ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోస్లో వస్తు మార్పిడి నుంచి ఫస్ట్ నాణ్యం అనేది ప్రవేశపెట్టిన కాలం నాటి నుంచి తొలి తరం బంగారం నాణ్య చలామణి వచ్చిన వరకు కూడా ఇప్పుడు మనం చూసాం సార్. టు బి కంటిన్యూడ్ ఎపిసోడ్స్. ఎందుకంటే 2700 సంవత్సరాల ఆర్థిక చరిత్రకు సంబంధించిన కాయిన్స్ కలెక్షన్ ఇక్కడ ఉంది. ఇంకా చాలా అంటే 20 minutes లో మనం కంప్లీట్ చేయలేం. బట్ సో దీన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. చాలా మోర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఇది నాణ్యాలు ఒక ఆర్థిక సంపదే కాదు, అప్పటి కాలం నాటి ఆర్థిక స్థితిగతులను చెప్పడానికి వాళ్ళు నాణ్యాలకు వాడిన మెటల్ కూడా, వాళ్ళ రాజుల ముద్ర కూడా మనకి ఇక్కడ కనపడుతోంది. మీరు ఇందాక చెప్పినట్టు అధికార వికేంద్రీకరణ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. అక్కడ రాజులకు పనిచేసే కేటగిరీ వైజ్ గా కూడా వాళ్ళకి ఒక స్పేస్ అనేది అధికారాలు నాణ్యాల రూపంలో వాళ్ళకి ఇవ్వటం అంటే చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మిగతా నాణ్యాల గురించి కూడా మళ్ళీ తెలుసుకుందాం. నమస్తే సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు